ఏమైందండి? ఏంటి మీ పరిస్థితి? మరి ఎంత దయనీయంగా ఉంది? ఏంటి మీ స్టోరీ? ఏమన్నా ఇద్దరం ప్రేమించుకున్నాం. ప్రేమించుకొని వచ్చేసాం. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ టిఫిన్ కొట్టు పెట్టుకున్నాను. ఎక్కడ టిఫిన్ కొట్టు? ఇదే ఊర్లోనా? ఇక్కడ కాదమ్మా, పక్క ఊర్లోను. పక్క ఊర్లో పెట్టుకుని అక్కడ ఏదో అలా కాలక్షేపం చేసాం. చేసి ఇంకా ఉండడానికి ఇల్లు లేదు, లేక ఇక్కడ కడిగితే వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ ఉన్నాను. ఉండి ఇంకా బాగా కట్టుకుందామంటే ఇంకా సరి లేదు, తినడానికి తిండి లేదు. మీరు ఏం చేసేవారు? నేను ఎల్ఐసీలో పనిచేసేవాడిని అమ్మా. ఎల్ఐసీలో ఏం చేసేవారు? సేపర్గా పనిచేసేవాడిని. గవర్నమెంట్ ఉద్యోగం? సేపర్గా పనిచేసేవాడిని. అది వెళ్ళడం మానేసి ఇక్కడే ఉండిపోయేవాడిని. ఇక్కడ అంటే ఎక్కడ? ఈ ఇంటికాడ. ఎందుకని? ఇంక ఈ అమ్మకాయ లవ్ చేసి ఇంకా అలాగ ఉండిపోయినామా. ఉండిపోయి ఇంకా ఇంటికాడే తినడం, ఇంటికాడే ఉండడం, ఇంకా అలాగుండి ఇది చేస్తే ఉద్యోగాన్ని వదులుకొని ఇవి వెంటబడ్డారు. మేము బ్రాహ్మణం అమ్మ, వాళ్ళేమో పీటీజీ. పీటీజీ అంటే కోందులమ్మ. సరే, ఏమోలే. దానివల్ల వాళ్ళకి మాకు కుదరదు అనేసి చెప్పారు. చెప్పడం వల్ల వెళ్ళిపో, నా మటుకు నీవు ఉండు, నీ మటుకు మేము ఉంటాం అనేసి వాళ్ళు పెద్దలు చెప్పారు. చెప్పిన తర్వాత ఆలకించకుండా ఈ అమ్మతోటే ఇంకా అలాగా వచ్చాం. వేరే ఊరా? ఇక్కడికి వచ్చాము, సింగరాజపేట వచ్చాం. సింగరాజపేటలో ఉండి అక్కడ టిఫిన్ కొట్టు పెట్టుకున్నాం. పిల్లలు లేరా మీకు? పుట్టి చచ్చిపోయారు. ఎంత వయసు? 9 తరగతి చదువుతుంది, 10వ తరగతి చదువుతున్నాడు అబ్బో బుజ్జిగాడు. పెద్దోళ్ళే ఇద్దరున్నామా. ఇంకా వాళ్ళిద్దరికి మందేటి చంపేశాడు. మందే పెట్టారా? ఇద్దరికి ఒకటే రోజా? ఈ రోజు ఆదివారం చచ్చిపోయింది. మళ్ళీ సోమవారం నాటి ఆడిచేసి. ఇప్పుడు మీ పిల్లలు మీ ఇంట్లో ఉండాలి కదా, వేరే అక్కడ చదువుతాండేరు, అక్కడ చదువుతున్నారమ్మా. అక్కడ చదువుతున్నారు. వేరే వాళ్ళు అన్న వాళ్ళు ఎవరు? వాళ్ళు కొద్దిగా దగ్గర బట్టి అక్కడ ఒగ్గేనాను. అన్ని నీళ్ళు పాలు గుడ్డ ముక్క ఉతికి ఇచ్చేవారే, అందుకని అక్కడే ఒగ్గేసామన్నమాట. వదిలేసి ఇంకా మేము ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి ఏదో వ్యాపారం చేసుకుంటున్నాం. ఏదో వాళ్ళు మళ్ళీ ఒకసారి వచ్చి ఇంటికాడ ఉండి మళ్ళీ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతేగాని ఇలాగా జరుగుతుందని మేము అనుకోలేదు. మీరు ఏం వ్యాపారం చేసేవారు? టిఫిన్ కొట్టు పెట్టుకున్నాను. టిఫిన్ కొట్టు షాప్ ఉండేదా మీకు? ఇలాగ ఈ వండుకోవడం ఇంటికాడ, వీధికి అమ్ముకోవడం, వచ్చేయడం. వీధికి వెళ్ళి ఇడ్లీలు అమ్ముతూ ఉంటారు మీరు. టిఫిన్ కొట్టు ఏమైంది మీకు? సింగరాజపేటలో ఉండేవాళ్ళం. అక్కడ టిఫిన్ కొట్టు పెట్టుకుని వాళ్ళే ఇచ్చారు. ఎవరు వాళ్ళు అంటే ఎవరండి? అదే పెద్దలు, ఊరు వాళ్ళు పెద్దలు ఇచ్చారు. ఈ రాంకోల దగ్గర పక్కన కట్టుకో అనేసి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కట్టుకున్న తర్వాత అదేమో కాల్చేసారు. సో అక్కడ పిల్లలు వేరే ఊర్లోనుంటే ఆ పిల్లలేమో అలా చనిపోయారు. బ్రతకడానికి వేరే ఊరు వచ్చి ఇడ్లీ కొట్టు పెట్టుకుంటే ఇక్కడేమో పాకన కాల్చేశారు. మీకు బ్రతుకు తెరువు లేకుండా చేశారు. మళ్ళీ ఈ ఊరు ఎప్పుడు వచ్చారు? ఈ ఊరు తర్వాత ఇంకా అక్కడ కాల్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాము. ఎన్నాళ్ళు అయింది ఇక్కడికి వచ్చి? 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడికి వచ్చి మరి ఏం పని చేస్తున్నారు? అదే టిఫిన్ కొట్టు పెట్టుకుని అలా తిరిగివాడిని. తిరిగితే ఈ లోపలగా గైంటర్లు కాలిపోయాయి. కాలిపోయిన తర్వాత ఇంకా చేయడానికి టిఫిన్ బాక్స్ కూడా బాగోలేదు, పాడైపోవడం వల్ల ఇంకా నేను ఏం చేయలేక ఈ అమ్మేమో ఉపాధి పనికి వెళ్ళి ఉపాధి పని చేసుకుని వచ్చి దానివల్ల తినేవాళ్ళం, ఉంటే తినేవాళ్ళం, లేకపోతే ఇంకా అదమ్మా మా పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక మంటే వస్తుంది, మీకు బాధే వస్తుంది. ఎక్కడ అడుగు పెడితే అక్కడ మీ జీవితానికి ఏదో ఒక సమస్య అయితే ఎదురవుతూనే ఉంది. ఏంటి మీ తలరాతి ఇంత దారుణంగా ఉంది? ఎక్కడికి వెళ్ళినా మీకు మనశ్శాంతి లేదు. ఏది ఈ ఊరు వచ్చి బ్రతుకుదాం అనుకుంటే ఈవిడికేమో మొత్తం ఎక్కడెక్కడ యాక్సిడెంట్లు, ఎక్కడ చూసినా బాధే. అక్కడేమో టిఫిన్ సెంటర్ కాలిపోయింది. పోనీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తేనేమో గ్రైండర్ ఏకంగా పేలిపోయింది. దానికి ముందేమో ఇంకొకరి దగ్గర పిల్లలు పెడితే పిల్లలు ఏకంగా చంపేశారు. మీరెళ్ళి ఈవిడింట్లో ఉంటే ఈవిడి జీవితం తీసుకొచ్చేసి బయటికి లాక్కొచ్చారు. లైఫ్ మీ ఇద్దరు ఉన్నారు అంతే, మీకంటే ఇంకెవ్వరు లేకుండా చేసుకున్నారు. ఆడు లేరు, ఇల్లు లేరు. అదండి. కనీసం అక్కడికి కట్టుకోవడానికి పూర్తి చీర కూడా లేదు. చీర ఏమమ్మా ఒకటే చిన్న మొక్క ఉంది చీర? చిరిగిపోయిందండి. సర్లే, తినడానికి నేను బియ్యం అవి ఏర్పాటు చేస్తాను ఫస్ట్. మీరు ఇప్పుడు తినడానికి కావాల్సినవన్నీ కూడా ఉంటాయి. పప్పులు, ఉప్పులు, నూనెలు అన్నీ ఉంటాయి. ఓకేనా? ఇగో అమ్మా, నీకు కట్టుకోవడానికి చీర కూడా లేని పరిస్థితుల్లోకి వచ్చావు తల్లి. ఈ చీర ఒకటే కాదు, నీకు ఇంకో చీర ఇస్తాను, ఆగు. రేపు పండగకైనా చక్కగా మీ ఇల్లు అంతా కలకల్లాడేటట్టు చూసుకో. ఇది కాటన్ చీర లంగా జాకెట్. ఇది కూడా
ఇగో టవల్ తీసుకుంటుందేనా ఈ 10,000 ఇస్తున్నాను ఓకేనా. ఇప్పుడు వెంటనే మీరు గ్రైండర్ ఏం కొనకండి, అర్జెంట్ ఏం కాదు ఓకేనా. మీ పరిస్థితులు కాస్త చక్కబడివ్వండి, ఏది ముట్టుకుంటే అది బొగ్గైపోతుంది మీకు. అందువల్ల ఏంటంటే ఉన్న డబ్బులు వృధా చేయకండి. అందాక వేరే గ్రైండ్లో 10 రూపాయలు 20 రూపాయలు కేజీకి తీసుకుంటారేమో, అలా వాడండి కొద్ది రోజులు. ఫస్ట్ బ్రతుకుబండిని నడిపించండి సరేనా. ఇక్కడి నుంచైనా మీకు మంచి లైఫ్ ఇవ్వాలని దేవుడిని నేను కోరుకుంటున్నాను. సంతోషంగా ఉండండి అమ్మా. వెళ్ళొస్తాను తల్లి. సంతోషం. మంచిది.